తెలంగాణ రాష్ట్రం నుంచి నా సోదరులు సోదరుమణులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు సిహెచ్ఓ ఉద్యోగస్తులు అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది. మీ పోరాటాలను మీ రాష్ట్రంలో కాదు మా రాష్ట్రంలో కూడా మాకు కూడా తెలుసు. మీ బాధలు మేము వింటున్నాం, ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఆ బాధలను కళ్ళారా చూడాలి. నా అక్క చెల్లెళ్ళు, నా సోదరుమణులు, మరి నా సిహెచ్ఓలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, ఈ సమాజంలో సేవ చేస్తున్న వారి బాధలను కూడా మా నుంచి కూడా సంఘీభావం తెలపాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం నుంచి రావడం జరిగింది. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం అంటే ఒకటే, నేను ఇందులో ఇవన్నీ విషయాల్లో కూడా ఏది ఉన్నా ప్రాబ్లం లేకుండా, కానీ ఏదైతే సబ్ సెంటర్లు ఉన్నాయో, క్లినిక్స్ ఉన్నాయో, క్లినిక్లో ఉన్న వాటి యొక్క మెయింటెనెన్స్ కూడా మనమే మన జీతం నుంచి ఇవ్వాలంటే ప్రభుత్వానికి మనం సేవ చేయడానికి వచ్చాము. ఇక్కడికి మన ఇంట్లో నుంచి తీసుకొచ్చి ప్రభుత్వానికి పెట్టి ప్రభుత్వ బిల్డింగ్లను మనము అద్దెకు తీసుకోవడానికి అనేది చాలా తప్పు. ఇక్కడ ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, మాతో కూడా సిహెచ్ఓలు ఉన్నారు. కానీ అక్కడ ప్రభుత్వమే ఈ యొక్క మెయింటెనెన్స్ కానీ, అద్దె బకాయిలు కానీ, కరెంటు బిల్లు కానీ మా ప్రభుత్వమే భరిస్తుంది. అక్కడ మనం ఎంత పని చేస్తున్నామో అంత పని చేసినప్పుడు అక్కడ ప్రభుత్వము మనకు జీతం ఇస్తుంది. ఆ జీతాన్ని మన కుటుంబము మన పోషణ కోసం ఉపయోగించుకోవాలి. కానీ అది ముఖ్యంగా ఇది ఇక్కడ చేస్తున్న ఈ ప్రభుత్వాలు చాలా తప్పు చేస్తూ ఉన్నాయి. తక్షణమే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో తక్షణమే ఏదైతే అద్దె బిల్లులు ఉన్నాయో, కరెంటు బిల్లులు ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరించాలి. అదేవిధంగా ప్రభుత్వమే ప్రతి నెల ఇన్సెంటివ్స్ ప్రత్యేకంగా ఒక గ్రాంటు పెట్టి ప్రభుత్వమే దానికి ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా నిబంధనల ప్రకారము ఉద్యోగ భద్రత అంటే విలేజ్ స్థాయిలలో అనేకమైన రకాల పేషెంట్లు ఉంటారు, టీబీతో ఉంటారు, క్యాన్సర్ ఉంటుంది, హెచ్ఐవి, ఎయిడ్స్, కమ్యూనికేషన్ డిసీజ్ చాలా ఉంటాయి. ఈ యొక్క డిసీజ్ కూడా మనం ముట్టుకొని చూస్తాం. అంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందో, ఏమో రోగం ఉందో కూడా మనకు తెలియకుండా వాడిని ముట్టుకొని పల్స్ చూస్తాం. కొన్ని కమ్యూనికేషన్ డిసీజ్ అంటే అంటువ్యాధులు లాంటివి ఉంటాయి కదా, అసొంటివి కూడా మనకు వచ్చి అనేక మంది చనిపోయి ఉంటాం. మనతో పాటు మన స్నేహితులు చనిపోయి ఉంటారు. కానీ ఉద్యోగ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ అది ఖచ్చితంగా ఇవ్వాల్సింది. పక్క రాష్ట్రంలో కూడా ఇస్తున్నప్పుడు ఇక్కడ ఇవ్వడానికి ప్రాబ్లం అయితే ఏం లేదు కదా. కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఉందో, టీడీపీ ప్రభుత్వం ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, మీరు కూడా ఖచ్చితంగా ఇది మా యొక్క కుటుంబాలపైన, మా ఉద్యోగస్తులు, మా ఉద్యోగ నర్సులపైన కూడా మీరు చూపించాలి. చూపించిన తర్వాత వీళ్ళ ఖచ్చితంగా ఉపాధి అనేది ఉన్నప్పుడు దీనికి భద్రత